హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరుణిక నిహారిక. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియోలో 2 కిలోల కొరమేను చేపల పులుసు చేశానండి. సో నా స్టైల్లో నేను ఎట్లా చేసినో చూడండి. అందరికి చేయడం వస్తుంది కానీ చాలామందికి రాదు. ఎక్కువ మంది దాదాపు 60% చేసేటోళ్ళు వచ్చినా 40% మిగిలిపోయి ఉంటారు చేయరానోళ్ళు. సో వాళ్ళ కోసమైతే వీడియో చేయడం జరిగింది. సో కొరమైన చేపల పులుసు ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉండరు. కాకపోతే వండరాని వాళ్ళు ఉంటారు. కడగడము విధానము కొద్దిగా ఎక్కువ ప్రాసెస్ ఉంటుందని చెప్పి ఎవరైతే ఎక్కువ వండుకోరు. సో వండినే ఎక్కువ తెచ్చుకొని తింటుంటారు ఆన్లైన్లో అట్లా. సో ఇదైతే నేను ఒకసారి అన్నీ క్లియర్గా చేసిన నేను ఈ వీడియోలో. ఒకసారి అయితే ఈ వీడియోలు చూడండి. ఈ వీడియోలోకి వెళ్ళే ముందైతే ఒకసారి మనం ముందుగా కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఉదయం పొద్దుగాల 7 గంటలకి లేచి నేనైతే చేపల మార్కెట్ పోయినా. చేపల మార్కెట్ పోయి కొరమేను చేపలు 2 కిలోలు ఏమని చెప్పి జోకుతుంటే ఒక్కటైతే ఎగిరి పడ్డదండి అల్లకెళ్ళి. భలే ఉరుకుతుంది అది, ఎవరికి దొరకట్లేదు. సో వాళ్ళకి అలవాటు కదా, తల దగ్గర పట్టి అట్లా పెట్టి జోకినారు. సో 2 కిలోలు ఏమని చెప్తే వాడు 2 కిలోల 300 అయింది. చేపలు కరెక్ట్ వెయిట్ అనేది ఉండదు కదా, మనకైతే 2 కిలోల 300 అయితే తీసుకోవడం జరిగింది. దానికి 600 రూపాయలు కేజీ అండి ఇక్కడ హైదరాబాద్లో. అవి 2 కిలోలు తీసుకున్నాను నేను. 2 కిలోల 300 అయితే తీసుకున్నా వెయిట్. సో కట్ చేసేటోళ్ళు కూడా ఉంటారు అక్కడ మార్కెట్లో. మంచిగా మనకు నీట్గా క్లీన్గా కట్ చేసి ఇస్తారు. దాన్ని అయితే అట్లా తల తీసేసిండు, తీసి లోపల ఇట్లా తీస్తున్నాడు, క్లీన్ చేస్తున్నాడు. వీళ్ళు చేసి ఇస్తారండి. వాళ్ళకి 10 రూపాయలు 20 రూపాయలు చేతిలో పెడితే వాళ్ళు మనకు మంచిగా క్లీన్ చేసి ఇస్తారు. అది కంగారేం లేదు, అది పీసెస్ లాగా చేసి ఇస్తారు మనకు. అది అట్లా మనం తినాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా అన్నీ నేర్చుకొని చేసుకొని తినాలండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. పిల్లలకి కూడా అలవాటు చేయండి. మనకు పిల్లలకు కూడా హెల్త్‌కి మంచిది. తింటే ప్రోటీన్ ఫుడ్ ఇది హెల్త్‌కు తినాలండి ఖచ్చితంగా. అయితే అన్ని చేపల కంటే ఇది కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటది. ఇది టేస్ట్ కూడా బావుంటది అన్నిటికంటే. ముక్కలు కూడా చెదిరిపోవు అసలు. ముక్కలు ఇట్లా ముక్కలు ముక్కలు ఇట్లా అవ్వదు. ఏ ముక్కకు ఆ ముక్క మంచిగుంటది అట్లనే. సో ముక్క సైజ్ అయితే అడిగిండు ఎట్లా చేయాలని చెప్పి. నేనైతే ఈ సైజు కొట్టమని చెప్పిన. చూడండి కొడుతుంటే తోక ఎట్లా ఎగురుతుందో. పాపం అది ఇంకా సగం ప్రాణంతోనే ఉన్నది. చూడండి ఎంత దారుణంగా మనం బతుకున్న చేపలను కట్ చేసుకొని మరీ తింటున్నాం. సో తినాలి కదండీ, తినాలి తప్పదు. మనకిష్టమైనయన్నీ చేసుకొని తినాలి ఖచ్చితంగా. సో ముక్కలైతే ఇట్లా కట్ చేసి ఇస్తున్నాడు ఆయన నీట్‌గా మనకు. సో ఇట్లనైతే కట్ చేసి ఇచ్చిండు 2 కిలోలు. కట్ చేయడం అయిపోయింది. నేనైతే ఇవైతే ఇంటికి తీసుకొని వచ్చేసిన. అయితే పైన అంతా దుమ్ము దుమ్ము ఇట్లా అంతా బ్లడ్ అదంతా ఉంటుంది కదా, ఒక 2 సార్లు అయితే వాటర్ పోసుకొని ముందుగా ఇట్లా కడుక్కుందాము. నీట్‌గా క్లీన్ చేసుకుందాము. ఇదంతా పోవడానికి 2 సార్లు అయితే నేను క్లీన్ చేసి పెట్టుకున్నా మంచిగా. ఇంక దాని తర్వాత మనం ఒక్కొక్క ముక్క తీసుకొని ఇట్లా కొంచెం గరుసులు గరుసులుగా ఉండాలి బండ. ఇప్పుడు సిటీలో మొత్తం ఇట్లా చేపలు కడిగే బండలు, ఊర్లలోనైతే ఇట్లా బండలు ఉంటాయండి మంచిగా కడగనీకి. ఇట్లా వెడల్పు చేపల బండ లెక్క పెట్టుకొని దాని మీద కడుగుతారు, ఏసి ఇట్లా లాగుతూనే ఉంటారు. వాళ్ళైతే ఇట్లా కట్ చేయించుకోరు. అమ్మ వాళ్ళు వెనకట ఊర్లలో ఉంటారు కదా, వాళ్ళందరూ ఊర్లలో విలేజ్లల్లో పెద్ద చేప తెచ్చుకొని దాన్ని పెద్దగా ఇట్లా కడుగుతారు. కడిగిన తర్వాత ముక్కలనేది వాళ్ళే కట్టింగ్‌తోని వాళ్ళే కట్ చేసుకుంటారు. సో మనకి ఇట్లా ఇక్కడ రాదు కాబట్టి మనం ఇక్కడ సిటీలో అక్కడే కట్ చేయించుకొని వస్తే నీట్‌గా కట్ చేస్తారు వాళ్ళు ముక్కలనేది. ఇట్లనైతే కొంచెం నీట్‌గా ఉప్పేసుకొని ఒక్కొక్కటి ఇట్లా కొంచెం గరుసులు గరుసులు ఉన్న దగ్గర రాకి కడగాలి నీట్‌గా. ఉప్పేసుకొని ముందైతే ఫస్ట్ మనం ఉట్టిగానే రాకాలి. రాకితే కొంచెం దాని మురికి అంతా కొంచెం చేప కదా ఇట్లా జరుజులు జరుజులు దానికి అంత ఉంటుంది కొంచెం నీచులాగా. ఆ నీచంతా నల్లదంతా పోయేలాగా మనం ఫస్ట్ రాకిన తర్వాత సాల్ట్ అనేది వేసుకొని వాటర్‌తోని క్లీన్ చేసుకోవాలి ఒక్కొక్క పీస్. చాలా ఎక్కువ టైమే పడుతుంది దీనికి. నీట్‌గా కట్ చేసుకోవాలి, నీట్‌గా కడుక్కోవాలి కాబట్టి ఎక్కువ టైమే తీసుకున్నది మాకైతే. మినిమమ్ ఒక 45 మినిట్స్ అయితే పట్టింది 2 కిలోలు కడగనీకి. సో వీటిని మనం ఇంట్లోకి వచ్చినాక కొంచెము 2 నిమ్మకాయలతోనైతే క్లీన్ చేయాలనుకున్నాము. పసుపు, ఉప్పు వేసుకొని దీన్ని కడిగితే కొంచెం ఇంత నీచు కూడా కంప్లీట్‌గా పోతది. అన్నీ ఒకసారి వేసుకొని మంచిగా ఇట్లా మనం పిసుక్కోవాలి దీన్నంతా. మొత్తం కింద మీద అంతా పసుపు, ఈ ఉప్పు, ఈ నిమ్మకాయలు కూడా నేను 2 నిమ్మకాయలు కట్ చేసుకొని దాన్ని పిండుకున్న నిమ్మరసాన్ని. నిమ్మరసాన్ని పిండుకుంటే మంచిగా చేపలకు పట్టేటట్టు మనం మొత్తం ఇట్లా పట్టించుకొని చేసుకోవాలి. స్మెల్ రాదు, నీసు వాసన అనేది రాదు. కొత్తగా తినని వాళ్ళు కూడా, ఇష్టం లేని వాళ్ళు కూడా ఆ స్మెల్ వల్ల కూడా కొందరు తినరండి. చేపల కూర అంటేనే అబ్బా నీసు అనేది ఒకటి అలవాటైపోయింది జనాలకి. కొందరు పిల్లలు కూడా ఈ స్మెల్‌ని చూసే దూరం ఉంటారు, తినరు. మా ఇంట్లోనైతే పిల్లలు అసలు ఎంత లొట్టలేసుకుంటా తింటారంటే చేపల కూర. ఎన్ని రోజులు పెట్టినా వాళ్ళు ఇష్టంగా తింటారు. చాలా ఇష్టపడతారు మా ఇంట్లో. ఇది ఎక్కువ ఇష్టంగా తింటారు. కొరమేను చేపల పులుసు. ఊర్లలో అయితే కొర్రమట్టలని కూడా పిలుస్తారు. బొమ్మ చేపలంటారు. దీన్నైతే ఇట్లా నీట్‌గా కట్ చేసి పెట్టుకున్నా నేనైతే.
నీట్‌గా కడుక్కొని శుభ్రంగా ఎంత శుభ్రంగా కడుక్కుంటే కూర కూడా అంత రుచి మంచిగుంటది. అట్లా మంచిగా కడుక్కోవాలి చేపలు. దీనికోసమైతే నేను ఒక 200 గ్రామ్స్ చింతపండు తీసుకున్నా 2 కిలోల చేపలకి. ఆనియన్స్ కూడా కొన్ని 3, 4 ఉల్లిగడ్డలు పొడవు కోసి పెట్టుకోవాలి. మనం ఇది గ్రైండ్ చేసుకోవడానికని. ఇవి కూరల పోపుకిలకేసుకోవడానికేమో ఒక 2 ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి చిన్నగా. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, మెంతాకైతే కంపల్సరీ, కొత్తిమీర, కారం రుచికి సరిపడా, ఉప్పు కూడా రుచికి సరిపడా తీసుకోవాలి. పులుసు కదా కొంచెం ఎక్కువనే పడతది. పసుపు తీసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడరు, జీలకర్ర మెంతుల పౌడరు. ఇంక ఇవన్నిటైతే రెడీ చేసి పెట్టుకున్నా కరెక్ట్‌గా మొత్తము. ప్రాసెస్‌కి అయితే రెడీగా ఉన్నా నేనైతే. ఇవంతా ప్రాసెస్ అంతా ఇట్లుంటది. ఇవన్నీ దగ్గర పెట్టుకొని మనం స్టార్ట్ చేద్దాము ఇప్పుడు మొత్తము. జీలకర్ర మెంతుల పొడి గానీ, మెంతి ఆకు గానీ కంపల్సరీ ఉండాలి చేపల పులుసులకి. పులుసు కూరలోకి ఏ పులుసు కూరలైనా, వెజిటబుల్స్ పులుసులు చేసినా సరే, చింతపండు అయితే ముందుగా ఫస్ట్ మనం చేసే పని చింతపండు నానబెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా చేసేలోపు ఒక అరగంట ముందు చింతపండు నానుతది. దాని తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఈ పొడవుగా కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా, ఉల్లిగడ్డ ముక్కలు, అవన్నీ అయితే మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొంచెం వేయించుకుందాం. మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్‌లో చేసుకొని మంచిగా వేయించుకుందాము. బ్రౌన్ కలర్ వచ్చేలాగా, లైట్ బ్రౌన్ కలరు. ఇట్లా ఇది గ్రేవీ కోసం అన్నట్టు. ఇదైతే చేసుకొని పక్కన పెట్టుకుందాం, చల్లారేసుకుందాం. ఇవి చల్లారేలోపు ఈలోపు మనము ఒక మిక్సీ జార్ తీసుకుందాం. ఇవి కొంచెం చల్లారబెట్టుకొని మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ఏమేమి పడతాయో అవన్నీ నేను చెప్తా ఇప్పుడు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మిక్సీలో. ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా నేనైతే. మళ్ళీ పోపులో కూడా కొంచెం వేసుకుందాం. ఇందులో 4 టేబుల్ స్పూన్ తీసుకున్నా అండి నేను కారము. 2 కిలోలకి 4 కిలోల టేబుల్ స్పూన్ అయితే కరెక్ట్ సరిపోతుంది కారం పొడి. దాని తర్వాత పసుపు వేసుకుందాం కొద్దిగా మనం పోపులో కూడా వేసుకోవాలి, ఇందులో కూడా కొంచెం వేసుకోవాలి. ఇందులో ఉప్పు తీసుకున్న ఒక 2 టేబుల్ స్పూన్లు. ఇంకా దాని తర్వాత ఇవన్నీ వేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా ఈ ప్రాసెస్ చేయండి ఒకసారి. ధనియా పౌడర్ తీసుకోవాలి ఒక 2 టేబుల్ స్పూన్లు. దీంతోనే గ్రేవీ వస్తుందండి మంచిగా. జీలకర్ర మెంతుల పొడి కూడా ఒక టేబుల్ స్పూన్ తీసుకొని దాని తర్వాత ఈలోపు ఇవి చల్లారిపోయినాయి కదా, ఈ ఉల్లిగడ్డ వేపుడు ఇవన్నీ అందులో వేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకుందాము. వేసుకొని మొత్తం కింద నుంచి మీద దాకా ఒకసారి మంచిగా కలుపుకుందాము. ఈ పేస్ట్ ఇంపార్టెంట్ అండి చేపల కూరకి. టేస్ట్ అనేది ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది. మంచిగా అంటే మంచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేసి చూడండి కావాలంటే. చాలా బాగుంటుంది. ఎమ్మి అసలు లొట్టలు వేసుకుంటూ తింటారు మంచిగా మా ఇంట్లో. సో ఇదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్న గ్రైండ్ చేసి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఒక పొయ్యి మీద వెడల్పు గిన్నె పెట్టుకుందాము. అందులో నూనె ఒక 4 టేబుల్ స్పూన్లు వేసుకున్నా. ఎక్కువనే పడుతుంది 2 కిలోలు కదా చేపలు. ఒక 4, 5 వేసుకోవాలి టేబుల్ స్పూన్లు. దాని తర్వాత మంచిగా నూనె వేడైన తర్వాత పోపు దినుసులు, తర్వాత పచ్చిమిరపకాయలు, ఈ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచిగా హై ఫ్లేమ్లో మంచిగా కలర్ మారేదాకా మంచిగా వేయించుకోవాలి. దాంట్లో గొలుచుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకు, మెంతి ఆకు, ఇవి 2 మాత్రం కంపల్సరీ వేసుకోవాలి పులుసు కూరలలో. చేపల కూరలనైనా ఎల్లనైనా పులుసు కూరలలో ఇంపార్టెంట్. నేనైతే ప్రతి కూరగాయలలో వేస్తా, కాకపోతే దీంట్లోనైతే మరీ ఇంపార్టెంట్. ఇట్లా మంచిగా కలుపుకుందాం. ఇవి కూడా కొంచెం మంచిగా గోలాలి. దాని తర్వాత కొద్దిగా పసుపు ఇల్లు కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసుకుందాం ఇందులో. క్వాంటిటీ ఎవరెవరి క్వాంటిటీ ఎంత చేస్తారనేది దాన్ని బట్టి మనం ఇవన్నీ వేసుకోవాలండి ఇంగ్రీడియంట్స్. సో నేను 2 కేజెస్కి ఇవన్నీ కొలతలు ఉన్నాయి చేస్తున్నా. కొద్దిగా అటు ఇటు అయినా పర్వాలేదు, మరీ అట్లా వేసుకోకుండా. ఇప్పుడైతే ఇవి వేసుకుందాము. పేస్ట్ గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా ఇందులో వేసుకుందాం. ఇందులో వేసుకున్న తర్వాత కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి, ఇదంతా మాడకుండా. ఇది మెయిన్, అసలు ఈ ప్రాసెసే మెయిన్ చేపల పులుసుకి. ఇదంతా ఆయిల్లో మొత్తం కలిసేటట్టు గ్రేవీ మొత్తం ఇట్లా కొంచెం ఎక్కువసేపు ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. కొద్దిసేపు అయితే మూత పెడదాము, ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని. చూడండి ఎంత మంచిగా వచ్చింది. ఆయిల్ అంతా సపరేట్గా ఇట్లా పైకి వస్తుంది కదా. ఈ టైంలో మనము ఇట్లా మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. చాలా మంచిగా అనిపిస్తుంది. స్మెల్ ఇట్లా అదిరిపోతుంది ఈ గ్రేవీతోనే. ఇప్పుడైతే మనము చేపలు మళ్ళీ ఒకసారి మంచిగా క్లీన్ చేసుకొని అందులో అయితే వేసుకుందాము.
అందులో వేసుకునే విధానం చూడండి. ముక్కలు చెదిరిపోకుండా ఉండాలంటే, ఏ ముక్కకు ఆ ముక్క ఉండాలంటే ఒక టిప్ అండి. నేను ఎట్లా చేస్తానో ఆ పద్ధతిలో మీరు చేపలన్నీ ఇట్లా లైన్‌గా పేర్చుకోవాలండి మంచిగా పక్కన. పక్కనే ఇట్లా పెట్టుకోవాలి. అది మీడియం ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాలు ఉంచాలి ఇట్లా పెట్టుకొని. 5 నిమిషాలు ఉంచిన తర్వాత మూత పెట్టుకుందాము. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అట్లనే లో ఫ్లేమ్‌లో అట్లనే ఉంచుకుందాము. దాని తర్వాత తీసి చూసి అది లోపల సైడ్ అయితే ఉడికిందండి. కింది సైడు. ఇప్పుడు ఒక్కొక్కటైతే ఉల్టా యేసుకుందాం. ఈ వీటిని. ఇగో ఇట్లా చూపిచ్చే విధంగా నేను ఎట్లా చూపిస్తున్నానో అట్లా వీడియోలో చూపిచ్చే విధంగా ఏ ముక్కకు ఆ ముక్క ఒక్కొక్క ముక్క తీసుకొని సెపరేట్‌గా ఉల్టా యేసుకోండి. ఇప్పుడు మనం చేసిన గ్రేవీ, ఆ పోపు అనేది అంతా ఇంకో సైడ్ గూడా మనకు పట్టుకుంటది మసాలా అనేది. అదంతా పట్టుకోవడం వల్ల అసలు టేస్ట్ చేపల లోపలికెళ్ళిపోతది అదంతా ఫ్లేవర్ అంతా ఇట్లా చేయడం వల్ల. ఇంగో ఇట్లనే ప్రతి ఒక్క ముక్క ఏ ముక్కకు ఆ ముక్క మంచిగా రావాలంటే ఇదొక టిప్ ఇట్లా చేసుకోండి తప్పకుండా. మనకు ముక్కలనేది ఖరాబ్ కావు, ఇచ్చుకపోవు. సేమ్ ఇట్లనే. ఇట్లనే చేసేసి మళ్ళా గూడా ఒకసారైతే చూడండి లో ఫ్లేమ్‌లో మళ్ళీ చేసుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాలు కూడా పట్టదు. 4, 5 నిమిషాలైతే పట్టింది. అట్లా పెట్టుకుందాం. పెట్టుకొని ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ఈసారి ఇది మనము అటొక బట్ట, ఇటొక బట్ట ఇట్లా పట్టుకొని 2 సైడ్‌లా ఇట్లా ఊపాలండి. మొత్తం కలుస్తది ఇప్పుడు అట్లా అంటే మంచిగా. మొత్తం కలిసిపోయి చాలా బావుంటది. అలా మనం కలుపుకోవాలి. అలా కలుపుకుంటే ఇంక పరిస్థితి చూడండి ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇప్పుడు ఆయిల్ అనేది పైకి సెపరేట్ అయితుంది గదా! ఇప్పుడు కొంచెం అయితే ఉడుకుతున్నట్టు మంచిగా. ఒక 5 నిమిషాలైతే మూత పెట్టుకున్నా మళ్ళీ నేను. మళ్ళీ ఒకసారి తీసేసరికి మంచి ఆయిల్ అనేది సెపరేట్ అయితుంది. ఇది కంప్లీట్‌గా మసాలాలనేది మొత్తం పట్టుకున్నది ముక్కలకి. ఇప్పుడైతే మనం పులుసు పోసుకుందాము. పులుసు తీసి పెట్టుకున్నా నేను పక్కన. పులుసు తీసి పెట్టుకొని ఇట్లా మొత్తం ముక్కలు పైకి తేలినాయి కదా! మంచిగా మళ్ళొకసారి ముక్కలన్నీ ఇట్లా పులుసులో కలిసేలాగా కలుపుకుందాం మంచిగా ఇట్లా. ఇట్లా అనడం వల్ల మంచిగా ముక్కలు కూడా ఎట్లున్నాయి అట్లనే ఉంటాయి. మనం ఏం కలపాల్సిన అవసరం లేదండి. కొంచెం మంట పెద్దగా పెట్టుకొని ఇప్పుడు మూత పెట్టుకుందాం ఇగ. ఇప్పుడు ఎట్లా అంటే ఒక 10 నిమిషాలు ఖచ్చితంగా. 10 నిమిషాలకి ఎట్లా అయిందో చూడండి. చిక్కదనం వచ్చేసింది పులుసుకి కూడా. చిక్కగా అయిపోయిందండి. దగ్గర పడుతుంది కూర. ఎట్లున్నదండి? బావుందా అండి? ఇంట్రెస్ట్ అనిపిస్తుందా చూస్తుంటే? యమ్మీగా ఉంది గదండీ! కొర్రమీను చేపల పులుసు. ఒకరోజు ముందు రోజు వండుకొని నెక్స్ట్ డే తింటే బావుంటదని ఎనకట సామెత గూడా ఉంటుండే. అందరూ అట్లనే అనేది. ఈరోజు వండిన కూర రేపు తింటే చాలా బావుంటది టేస్ట్ అని జెప్తుండే. మా అమ్మమ్మలు, తాతమ్మలైతే ఉట్టుంటదట ఎనకాల ఎనకట ఆ ఉట్టి మీద పెట్టేదట చేపల కూర. పిల్లులు, కుక్కలు అవన్నీ ఎత్తుకుపోతాయని జెప్పి. సో, అదైతే అట్లా జరిగేది ఎనకట. చాలా తింటాం. ఇష్టంగా తింటాం చేపల కూర. ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు జెప్పండి? సీ ఫుడ్డు. చాలా హెల్తీ ఫుడ్ ఇది. సో, మా వీడియో మీకు నచ్చిందా అండి? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసమైతే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతసేపు ఓపికతోని ఈ చేపల పులుసుని చూసినందుకు ధన్యవాదాలు అందరికీ. సో, మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలన్నా గూడా మీరు కామెంట్ చేయండి. మేము తప్పకుండా మీకు చేసి చూపిస్తాము. వంట రాని వాళ్ళు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు గదండీ చాలామంది. సో, అందరికీ బాయ్.